వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యలో భాగంగా రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ 2వ గేటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆదివారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన KSPL పోర్టులో ఉన్న వశశ్రీ ట్రేడర్స్ కు చెందిన స్టఫ్డ్ రైస్ కంటైనర్ల నుంచి చెక్ పోస్ట్ టీముతో నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. ఈ నమూనాల పరీక్షల్లో ఫోర్టిఫైడ్ రైస్ లేనందున కంటైనర్లోని బియ్యాన్ని పోర్టులోకి తరలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేదల భద్రత నిమిత్తం ప్రతి నెల పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమ ఎగుమతులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. చెక్ పోస్టు వద్ద 24 గంటలు 3 షిఫ్టుల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి పలు రకాల పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న 16 కాల మండపంలో శ్రీ అయ్యప్ప స్వామిని కొలుదీర్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలు చూసే ఈ ఎన్నికలు బహిష్కరించామని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన ఈ ఎన్నికల్లో టీడీపీ దుర్మార్గాలకు ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అధికారులు కూడా మరీ దిగజారి ప్రవర్తించారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరని అన్నారు. ఓటర్ లిస్ట్ అనేటువంటిది ప్రచురించకుండానే అడిగినా సరే, ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా సరే ఇచ్చాము చూస్తాము అని చెప్పి అతను ఓటర్ లిస్టులు ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేటు నామినేషన్ వేసేదానికి, నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది. దానికి 2-3 రోజుల ముందు నుంచే ఎన్ఓసీలకు సంబంధించి విఆర్ఓల దగ్గరికి వెళితే విఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే విఆర్ఓ దగ్గరికి పోమంటాడు, విఆర్ఓ దగ్గరికి పోతే విఆర్ఓలు దొరకరు. రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకుని విఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీళ్లు లేవు అని చెప్పి సంతకం పెట్టలేదు. దీంతోపాటు బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పోలీసు కేసులు బనాయించడం, వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం, ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంతలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంతలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పోలీసులను పురికొల్పి అధికారులని ప్రలోభపెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళు కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి, మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా, ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకుని ఆ నామినేషన్ చించేస్తే గమ్ముగా పోవాలా, పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీ ఎక్కించండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేసాం. ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు, అసలు రూల్స్ తెలియదు, ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలో ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు. రైతులు ఎవడన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది, నా ఆయకట్టుకు సంబంధించి నాకు శ్రద్ధ ఉంది, దానికి సంబంధించినటువంటి కాలువల విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని మీ స్వార్థ ప్రయోజనాలతో ఓళ్లలో లేనటువంటి వాళ్ళని, ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు ఇది ఒక ప్రహసనంగా మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి దీన్ని ఎన్నికలు అంటారా ఏమంటారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అందరికీ చెప్పేది, మీరు నిజంగా మీ అంతరాత్మను అడిగి మీ మనస్సాక్షిని అడిగి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరన్నా పూలమాల తెచ్చినా శాలువలు ఇచ్చినా కప్పించుకోబాకండి. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. కాబట్టి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళ పూలమాల వేస్తున్నా కూడా మిమ్మల్ని చీకుట్టినట్టుగా భావించండి, శాలువా కప్పినా కూడా మిమ్మల్ని దూషించినట్టుగా భావించండి. ఎందుకంటే రైతులు మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు, మిమ్మల్ని తోలనాడుతున్నారు మీరు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైతులే స్వయంగా తమ చేతులతో తాము సాగు చేస్తున్న పంటను కుప్పగా పోసి తగలబెట్టారు. కొయ్యూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైతులు ధ్వంసం చేసిన పంట గంజాయి అని తెలిసి అంతా ముక్కును వేలేసుకున్నారు. సుమారుగా 15 ఎకరాల్లో పండించిన గంజాయిని రైతులే స్వయంగా ధ్వంసం చేశారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ క్రమంలోనే రైతుల్లో చైతన్యం వచ్చి స్వయంగా గంజాయిని ధ్వంసం చేశారు. దీంతో ఆ రైతులను పోలీసులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దేశంలో జమిలీ ఎన్నికలు మంచిదేనన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం. కుడా చైర్మన్ గా తుమ్మల రామస్వామి బాధ్యతలు. అంగరంగ వైభవంగా జరిగిన పదవీ స్వీకరణ మహోత్సవం. కడపలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆందోళన. పథకాల పేర్లే తప్ప మా జీవితాల్లో మార్పు రావడం లేదని ఆవేదన. సీతారామరాజు జిల్లా కొయ్యూరులో వింత ఘటన. గంజాయి సాగు చేపట్టిన రైతులే స్వయంగా పంట ధ్వంసం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.